శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. మీనరాశి జాతకులు, రహస్యంగా మీ ఇంట్లో జరిగే వాస్తవాన్ని తెలుసుకోండి. ఇది తెలుసుకుంటారు. ఇలా తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మేము ఏం చెప్తున్నాము అనే పరిస్థితులను వాస్తవ పరిస్థితుల్లోకి మీరు మార్చుకొని అనువదించుకొని ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది రెండింటి తారతమ్యత. ఇది నిజమా అబద్ధమా అనేది కూడా గ్రహించుకోగలుగుతారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వారాహి మాత మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. ఈ రోజున ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ఈ తేదీ మరల జ్ఞాపకం ఉంచుకునే తేదీగా మారబోతుంది. జీవిత గమనం మారిపోబోతుంది. ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది. జరగబోయే శుభ పరిణామాలు చూసి ఆ మార్పును గమనించి మీ కళ్ళు మీరే నమ్మలేనంత ఒక దివ్యమైన స్థితికి చేరుకుంటారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఆక్షేపించి అవమానించి ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొనేలా చేశారో వాటి వల్ల మీకు కలిగిన కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు అనే చీకటిని చేల్చుకుంటూ ఒక దైవిక శక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది. ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నా ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించుకుని పనులన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఒకచోట కూర్చొని చెప్పబోయే విషయాలను మీ మనసు లోతుల్లోకి ఇంకిపోయేలాగా వినండి. ముందుగా నమ్మండి. మమ్మల్ని నమ్మి ఒక్కసారి వినండి. పోయేది ఏముంటుంది చెప్పండి. ఈ రోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండె తలుపును తడుతుంది. మీ ఆత్మను మేలుకొలుపుతుంది. మీ బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఇప్పుడు అన్ని వివరాలు కూడా విపులంగా చెబుదాం. కాస్త సమయం పట్టినా కూడా మీరు అశ్రద్ధ వహించకుండా వినండి. పూర్తి ఏకాగ్ర చిత్తంతో వినండి. అప్పుడే మేము ఏం చెప్పదలుచుకున్నామో రాబోయే రోజుల్లో ఈ రోజు నుంచి అద్భుతవంతమైన మార్పుకు పునాది ఎలా పడబోతుంది, మీ యొక్క జీవితం ఏ విధంగా సంపూర్ణంగా మారబోతుందో ఈ సమాచారం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. మీ ఇంట్లో ప్రతిరోజు కూడాను, ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక మహాదైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుంది అనే విషయం మీకు తెలుసా అండి? ఆ దైవం ఎవరో తెలుసా? ఏం చేస్తుంది వచ్చి అనేది తెలుసా? ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు ఆ దైవం? మీకు అనుగ్రహాన్ని కలగచేయబోతుందా? ఎందుకు వస్తుంది అనేది తెలిస్తే గనక మీరు కింద పడినంత పని చేస్తారు. ఆనందంతో ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఈనాళ్లుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరంగా సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా ఆలోచిస్తారు. ఆ దైవం ఎప్పటినుంచో మీ మీద తన కరుణా కటాక్షాలు వర్షిస్తూనే ఉంది. కానీ దానిని మీరే గ్రహించలేకపోతున్నారు. మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నా ఈ వివరణ స్పష్టంగా మీకే అర్థమవుతుంది. ఈ క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. ఇన్నాళ్లుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరి అయిన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు నిజంగా లేడని, మా మీదనే ఎందుకు ఇంతలా కక్ష పట్టాడని భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండే ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తరువాత మీరు మీ మోకాళ్ళూని దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తారు. క్షమించమని వేడుకుంటారు. జ్యోతిష శాస్త్రంలోని ఈ రాశి జాతకుల గురించి ఈ రోజు గ్రహరీత్యా ఇలాగే జరగబోతుందని చెప్పడం జరుగుతుంది. మీనరాశి జాతకులు రాశి చక్రంలో ఇది 12వ రాశి. ఈ రాశి జాతకులు చాలా వరకు కూడాను సూర్యుని ప్రభావం వల్ల సహజంగానే ఎంతో అనుగ్రహాన్ని కలగబోతున్నారు. ఎంతో అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసంతో వెలిగిపోతారు.
నడకలో ఒక హుందాతనం, మాటలో ఒక అధికారం వీరికి స్పష్టంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ప్రతి అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించారు. ఎన్నిసార్లు కింద పడినా అంతకంటే రెట్టించిన పట్టుదలతో పైకి వచ్చారు. పడి లేవడం, పడినా లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగమే. అనుభవాలే వీరిని రాటుదేలిన వజ్రంలా మారుస్తాయి. వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది. ఒకవైపు కష్టాలు పలకరిస్తున్నా మరొక వైపు అదృష్టం కూడా వీరి వెంటే నడుస్తుంటుంది. అందుకే వీరు ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయం అంది అద్భుతంగా బయటపడతారు. ఈ రాశి జాతకులు తాము ఉన్న చోట ఒక రాజులాగా బ్రతకాలనుకుంటారు. నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతో వచ్చిన వరం. 10 మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించాలనే తపన, అందరినీ నడిపించాలనే ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటాయి. రాజకీయాలు, వ్యాపార రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించే అవకాశం మెండుగా ఉంటుంది. ఒక సంస్థలో చిన్నపాటి ఉద్యోగిగా మీరు జాయిన్ అయినా కూడా అతి తక్కువ కాలంలోనే వీరి ప్రతిభతో టీం లీడర్గా, మేనేజర్గా లావాదేవీలు అన్నీ చూస్తే పెద్ద పోస్టులోకి, ఉన్నత స్థితికి ఎదుగుతారు. వీరి కింద చేసేవారిని కూడా ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటారు. ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకి తప్పుకోవడం వీరికి తెలియదు. ముందుండి ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత తమ భుజాలపై వేసుకుంటారు. అందుకే కుటుంబంలో కానీ, స్నేహితులతో కానీ, కార్యాలయంలో కానీ అందరూ వీరిపైనే ఆధారపడతారు. వీరి మాటకు తిరుగుండదు. క్రమశిక్షణ విషయంలో అస్సలు రాజీ పడడమే ఎరుకలేదు. సమయపాలన, ఆరోగ్య సంరక్షణ, తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ లక్షణాలే వీరిని విజయానికి మరింత చేరువ చేస్తాయి. వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా, ప్రణాళికబద్ధంగా ఉంటుంది. నిరంతరం అభివృద్ధి సాధించాలనే తపన ఒక్కోసారి వీరిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుంది. విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో, స్నేహితులతో గడిపే అమూల్య సమయాన్ని కోల్పోతారు. ఈ విషయంలో వీరు కాస్త జాగ్రత్త వహించడం చాలా అవసరం. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం, గుర్తింపు ఉండాలంటూ బలంగా ఆశిస్తారు. వీరి ఆత్మాభిమానం చాలా సున్నితమైంది. ఎవరైనా వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా, ప్రవర్తించినా అస్సలు సహించలేరు. అలాంటి వారిని జీవితం నుంచి తొలగించడానికి కూడా అస్సలు వెనుకాడరు. ఆర్థిక విషయాల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తారు. డబ్బు ఎలా సంపాదించాలో, దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు. ఒక్కోసారి ఇతరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు సొంత వాళ్లే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి. వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చినా చివరికి ఆ సొంత వాళ్ల వల్లే మాటలు పడాల్సి వస్తుంది. కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదనకు గురి అవుతారు. తీవ్రంగా విసిగిపోతారు. వీరిలో ఉండే మరొక ప్రధాన లక్షణం లౌక్యం. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయో వీరికి బాగా తెలుసు. తమ తెలివితేటలతో, మాటకారీతనంతో ఎంత కష్టమైన పని అయినా సులభంగా పూర్తి చేస్తారు. ఓటమి అంగీకరించే మనస్తత్వం అస్సలు ఉండదు. విజయం సాధించే వరకు నిద్రపోరు. మధ్యలో వదిలిపెట్టడం అనే మాటే వీరి డిక్షనరీలో ఉండదు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు అంటే దాన్ని చేరుకునేంత వరకు వారి దృష్టి మరల్చడం ఎవరి వల్ల కాదు. ఈ పట్టుదలే వారిని సామాన్యుల నుంచి అసామాన్యులుగా మారుస్తోంది. అయితే వీరిలో ఆవేశం కూడా కాస్త ఎక్కువే. సింహం గర్జించినట్లు వీరికి కోపం వస్తే ఆపడం కష్టం. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక సార్లు నష్టపోతారు. అనవసరమైన చిక్కులు కొని తెచ్చుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగుండదు. ఇతరుల బాధ్యతలు, కష్టాలను తమవిగా భావించి నెత్తినేసుకుంటారు. సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేసినా చివరకు ఆ బరువు మోయలేక చాలా కాలం బాధపడాల్సి వస్తుంది. సమాజంలో మీకు మంచి పలుకుబడి ఉంటుంది. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో తలదూర్చరు. ఎక్కడైనా అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోరు. వీరి న్యాయబద్ధమైన వైఖరి అందరి మన్ననలు పొందుతుంది. దానగుణం వీరిలో సహజంగా ఉంటుంది. కష్టాల్లో ఉన్న వారిని చూసి హృదయం చలించిపోతుంది. తమ దగ్గర లేకపోయినా అప్పు చేసి అయినా సరే ఇతరులకు సాయం చేస్తారు.
ఈ గుణం వల్ల ఎంతో మంది దీవెనలు పొందుతారు. వీరి స్నేహం గొప్పది. స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. స్నేహితుడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుండేది ఈ రాశి జాతకులు. కానీ ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే మాత్రం వారిని ఎప్పటికీ క్షమించలేరు. జీవితంలో ప్రతి దశలో కూడా గెలవాలనే తపన ప్రతి నిమిషం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. అపజయాలు ఎదురైన వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి జాతకులు విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పొచ్చు. ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు అలాగే ఉంటాయి. కష్టాలు లేని మనిషి అంటూ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఈ రాశి వ్యక్తులకు కష్టాలు ఎక్కువే. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచిన వ్యక్తులు. కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం చుట్టుపక్కల ఉన్న మనుషులే. వీరు నేర్చుకున్న పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్న మనుషులు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. వీరి గుండె వెన్నపూస లాంటిది. చిన్న చిన్న విషయాలకే గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు కానీ, పరిస్థితులు సృష్టించిన బాధలు కానీ కొన్ని అయితే, నమ్మిన మనుషులు సృష్టించిన బాధలు, వారు చేసిన అవమానాలు, ఆరోపణలు, నిందలు గుండెకు బలంగా తాకాయి. నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒంటరిగా కూర్చొని నాకెవ్వరూ లేరు, నా కష్టాన్ని బాధను అర్థం చేసుకునేవారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు అంటూ తీవ్రంగా మనస్తాపానికి గురి అయ్యారు. ఈ సమయంలోనే వారికి దైవం మీద నమ్మకం సన్నగిల్లొచ్చు. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవ్వరికీ అన్యాయం చేయలేదే అంటూ భగవంతుణ్ణి నిందించిన సందర్భాలు కోకొల్లలు. కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ, మీరు పడుతున్న ప్రతి వేదన చూస్తూ, మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు కైలాసవాసుడు మహాశివుడు. అవునండి, సూర్య భగవానునికి, శని భగవానునికి కూడా అధిపతి అయిన ఆ పరమశివుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాలు చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, ధైర్యానికి, కష్టకాలంలో మీరు ఏదైతే వీడని మానవత్వం, మీరు వీడని సహాయతత్వం, మీ నిజాయితీ, మీ ధర్మబద్ధత ఆ త్రినేత్రుడు మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందచేస్తున్నాడు. ఆ కవచాన్ని దాటి ఇక కష్టాలు రావు. స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో, ఒక సానుకూల తరంగం రూపంలో పరమేశ్వరుడు మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి ఆలోచించండి. మీ జీవితంలో ఇప్పటి వరకు ఏం జరిగింది? ఏ ఇబ్బందుల నుంచి తప్పించుకున్నాను? నాకు తెలియకుండా ఏదైనా జరిగి ఉంటాయా? వాస్తవ పరిస్థితుల గురించి కాసేపు కూర్చొని ఆలోచిస్తే మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల గురించి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయనే మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రయాణం రద్దు అవడం, తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు నిజ స్వరూపం బయటపడ్డం ఆయన చేసిన లీలలే. మీరు ఈరోజు ఇంత స్థాయిలో ధైర్యంగా, నిబ్బరంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనుల్లో పురోగతి. ఏకైక కారణం మహాశివుని కృపా కటాక్షం. మీరు ఆ దైవాన్ని గుర్తించి ఇప్పటికైనా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోండి. సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం మన ముందుకి ఎప్పుడూ కూడాను మనిషి రూపంలోనూ, ఎవరైనా సాయం అందించే రూపంలోనూ వస్తారు. నిజ రూపంలో రారు. నాలాంటి వారి మాటల రూపంలోనూ, ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనూ, మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని తెలియచేస్తోంది. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలను ఇక శాశ్వతంగా తొలగించుకోవాలి అంటే మహాశివుణ్ణి పూర్తి నమ్మకంతో ఇకనైనా ఆరాధించడం ప్రారంభించండి. ఆ దైవం ఎవరో తెలిసినందులకు మీ గుండె ఇప్పుడు సంతోషంగా నిండిపోయింది కదండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు. శివుడు పరమాత్మ స్వరూపుడు. మీకు శివునికి విడదీయరాని బంధం ఉంది. సహజంగానే వీరు శివ భక్తులుగా ఉంటారు. వీరి మనస్తత్వం, ఆలోచన విధానం శివుని తత్వానికి దగ్గర ఉంటుంది.
పరమేశ్వరుడు మిమ్మల్ని కన్న బిడ్డల్లాగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లు అనిపిస్తోంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూది వాసన రావడం కానీ, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరపు సువాసన కానీ, మల్లెపూల సువాసన కానీ వచ్చి ఉండొచ్చు. అది ఏది మీ భ్రమ కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలను, హోమాలను కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, స్వచ్ఛమైన నమ్మకాన్ని మాత్రమే కోరుకుంటున్నారు. మీ నిర్మలమైన మనస్సుని మాత్రమే కోరుకుంటున్నాడు. మీ కంటి నుండి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం. మీరు చేయాల్సిందల్లా ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరంలో ఉన్న మహాదేవుని పటానికి నమస్కరించుకుని ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం వల్ల మీ మనసులోని అనవసర భయాలు తొలగిపోతాయి. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతుంది. ప్రతి సోమవారం రోజు లేదా శనివారం నాడు వచ్చే ప్రదోష కాలంలో దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకుని స్వామివారికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక మారేడు దళాన్ని అయినా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి కష్టాలు, బాధలను స్వామి వద్ద చెప్పుకోండి. మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించక మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోను కాక మానరు అని చెప్పాలి. ఎంతటి కష్టంలో, అగాధంలో, నిరాశలో ఉన్నా ఒక క్షణం మహాదేవుణ్ణి మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకుని మహాశివుని రూపాన్ని కళ్ళల్లో నింపుకోండి. తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుండి బయటపడే మార్గం కళ్ళ ముందు కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే పరమేశ్వరుని యొక్క సంకేతాలుగా భావించండి. మరొక విషయం గుర్తుంచుకోండి. మహాశివుని ఆశీస్సులతో పాటుగా మీకు అండగా నిలిచే మరో మహాశక్తి కులదేవత. ఎట్టి పరిస్థితుల్లో కులదేవతను విస్మరించొద్దు. కులదేవత అంటే మీ వంశాన్ని కాపాడే తల్లి, మీ యొక్క మూలాలు కాపాడే తల్లి. కులదేవత తెలియకపోతే మాత్రం ఆలస్యం లేకుండా పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఫోటోను కానీ పూజ గదిలో పెట్టుకుని దీపారాధన చేస్తూ ఉండడం, ప్రతినిత్యం కులదేవతను స్మరించుకోండి. మీరు ఒకవేళ కులదేవత ఎవరో తెలిస్తే కింద కామెంట్ బాక్సులో కామెంట్ చేయండి. మీ శక్తి ఉత్తేజితం అవుతుంది, మరింత మేలు చేస్తుంది. కులదేవత మహాశివుని ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, తెలియకుండా హాని చేయాలి అనుకునే దుష్ట శక్తులు దరిదాపుల్లోకి కూడా రాలేవు. వారి ప్రయత్నాలు బూడిదలో వేసిన పన్నీరవుతుంది. వారికి ఎదురు తిరుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు. ఈ రోజున ఆర్థికంగా ఉన్న ఇబ్బంది తొలగి మీ చేతిలో ధనం నిలకడగా ఉంటుంది. ఇక నుంచి ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అయిపోకుండా సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. ఆస్తి రూపంలో మిగులుతుంది. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక కోట్లు కూడా సంపాదించగల శక్తి, సామర్థ్యాలు, అవకాశాలు వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు ఈ రోజున అపార్థాలు తొలగిపోతాయి. అందరూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో ఈ రోజున చాలా వరకు ఆనందపూరితమైన వాతావరణం ఉంటుంది. భాగస్వామితో అనుబంధం మరింత బలపడి దాంపత్య జీవితం ఈ రోజు ఆనందమయమవుతుంది. మీ పిల్లలు మీ మాట వింటారు. వారికి మీకు మధ్యన ఉన్న కంటికి కానరాని దూరం చెరిగిపోతుంది. వారికి మీరంటే ఎంత ఇష్టమో, మీకు వారంటే ఎంత ఇష్టమో బట్టబయలు పరిచి రోజుగా చెప్పొచ్చు. వారు వృద్ధిలోకి వస్తారు. వారికి సంబంధించిన శుభవార్తలు ఈ రోజు వింటారు. మీరు ఏ దేశంలో ఉన్నా, కొన్ని పనుల్లో తల మునకలై ఉన్నా సరే ఈ చిన్న పని మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు. మహాశివుణ్ణి మనసులో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి. కులదేవతను పూజించడం, స్మరించడం మర్చిపోవద్దు.
ఈ రెండు శక్తులే మిమ్మల్ని నడిపించి ముందుకు తీసుకెళ్లి రథ సారథులు. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహదోషాలను అన్నింటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా భక్తితో, నమ్మకంతో ఆయన శరణు వేడడమే. మీ జీవితంలో అప్పుడే ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది, తిరుగుండదు. ఏ రంగంలో ఉన్న ఉద్యోగమైనా, వ్యాపారమైనా, రాజకీయమైనా సరే అందులో అగ్రగామిగా నిలుస్తారు. ఈ పరమ సత్యం తెలుసుకున్నాక మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేమేమీ చెయ్యలేకపోయాము అంటూ బాధపడతారు. ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించారు. ఈ రోజున మీ ఇంట్లో ఏదో ఒక శుభవార్తతో, ఒక రహస్యమనే చెప్పాలి. ఇన్నాళ్ళు మీ చెవిన పడని ఒక మాట కదండి, అదే రహస్యం. మీ యొక్క శుభవార్తను ఈ రోజున పొందుకోవడంలో ఎవరూ అడ్డగించలేరు. అది ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు, పిల్లలకు సంబంధించి ఆనందాన్ని కలిగించే వార్త కావచ్చు, అధిక ఆదాయ వనరుల కోసం మీరు పడుతున్న కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకోవడం కావచ్చు. ఈ రోజున ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహంతో, కులదేవత అనుగ్రహంతో మీ ఇంటిల్లపాది సంతోషంగా ఉండే ఒక మేలిమి చక్కటి శుభవార్తను ఈ రోజున అందుకోబోతున్నారు. అయితే మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కులదేవత గురించి ఇక మరచిపోవద్దు. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న కులదేవత గురించిన సమాచారం తప్పకుండా తెలుసుకోండి. కులదేవత పేరును కింద కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. వారి చరిత్రను, పూజా విధానాలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే కోరుకుంటున్నారో అప్రయత్నంగా నెరవేరుతాయి. కులదేవతను మరచిపోవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీటిని పోసినట్లు. మహాశివునితో పాటుగా కులదేవత యొక్క ఫోటోను కూడా పూజ గదిలో పెట్టి ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, తరతరాలుగా వస్తున్న కుటుంబ సమస్యలు కూడా పటాపంచలవుతాయి.